ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 24వ మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పెవిలియన్కు పంపాడు. బౌండరీ గేట్ దగ్గరలో గాల్లోకి ఎగిరి మరీ ఈ క్యాచ్ పట్టేశాడు శ్రేయస్ అయ్యర్. అనంతరం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను దారుణంగా ర్యాగింగ్ చేశాడు శ్రేయస్ అయ్యర్. చేతులతో సైగలు చేసి ఇక నోర్లు మూయండిరా అంటూ ఆడుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. పంజాబ్ బౌలర్ యాన్సెన్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కోసం ప్రయత్నించాడు. దీంతో స్ట్రైట్ గా గాల్లోకి భారీ షాట్ ఆడాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలో బౌండరీ గేట్ దగ్గర ఉన్న శ్రేయస్ అయ్యర్ గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ తప్పిన నేపథ్యంలో వెంటనే వెనకాల ఉన్న బాట్లెట్ కు అందించాడు. దీంతో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ను ర్యాగింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అదే సమయంలో బౌండరీ గేట్ దగ్గర శ్రేయస్ అయ్యర్ చేసిన ఫీట్ చూసి ఇదేం క్యాచ్ రా బాబు అంటూ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. సెంచరీతో దుమ్ము లేపిన క్వింటన్ డికాక్ 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడకపోవడంతో క్వింటన్ డికాక్ బరిలోకి దిగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా నమందిర్ 50 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేయగలిగింది.